హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ మళ్ళీ వచ్చేసా. మే 7కి 1 ఇయర్ అయిపోయింది, కానీ నాకు తీరికైతే దొరకలేదు. అందుకే ఇంకా 1 ఇయర్ అయిపోయింది కదా, అందుకే లేట్గా పోస్ట్ చేస్తున్నాను అనమాట వీడియోస్ అయితే. సో ఇది వచ్చేసి మే 6న 2023 లాస్ట్ ఇయర్ మేము తిరుపతి వెళ్తున్న వీడియో అనమాట పెళ్ళికి. సో మీ అందరికీ తెలుసు కదా, పెళ్ళి అయితే తిరుపతిలో జరిగిందని చెప్పి. సో ఫ్యామిలీ ఫ్రెండ్స్తో మేమైతే చక్కగా ఎంజాయ్ చేసుకుంటూ ట్రైన్లో తిరుపతి అయితే వెళ్ళిపోయాము. నెక్స్ట్ ఇది వచ్చేసి కొండపైకి వెళ్తున్నాం అనమాట. చెకింగ్ అంతా అయిపోయిన తర్వాత కొండపైకి బస్సులో వెళ్తున్నాము. సో ఆ క్లిప్ అనమాట ఇది. కొన్ని క్లిప్స్ మాత్రమే ఉన్నాయి, అన్నీ లేవు. అందుకే అన్నీ కలిపి ఒక వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ 3 or 4 o'clock అనమాట అప్పుడు టైం. సో అంతలా గుర్తులేదు. ఇంకా 7 ఆ టైం కల్లా రెడీ అయిపోతున్నాం అనమాట. మా వదిన మా అత్త అయితే నన్ను రెడీ చేసేస్తున్నారు. పెళ్ళి అయితే 11కి, కానీ మనం ముందే రెడీ అవ్వడం స్టార్ట్ చేస్తేనే ఆ టైంకి అవుతుంది కదా. సో అందుకనే 6 నుంచి కూడా అందరం రెడీ అవ్వడం అయితే స్టార్ట్ చేసాము. పెళ్ళి అంటే అంతే హడావిడి అయిపోతుంది అనమాట. ఏ ఇంట్లో అయినా సరే 4-5 గంటల ముందు నుంచి రెడీ అవ్వకపోతే అస్సలు ఆ పెళ్ళికి అటెండ్ అవుతామో లేదో కూడా తెలియని పరిస్థితులు అయిపోయినాయి ఈ రోజుల్లో. ఎందుకంటే మనం మేకప్ అని, డ్రెస్సింగ్ అని, నగలని, హెయిర్ స్టైల్స్ అని చాలా ఉంటున్నాయి కదా. ఒకప్పుడు ఎలా పడితే అలా రెడీ అయిపోయి పెళ్ళిళ్ళు చేసేసుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు అన్నిటికీ కూడా టైం కేటాయించేసరికి పెళ్లి ముహూర్తం కూడా దాటిపోతుంది అనమాట. సో ఫైనల్లీ తిరుపతి అక్కడ కళ్యాణ మండపం ఉంటుంది కదా, అక్కడైతే పెళ్ళి జరుగుతుంది. పెళ్ళి వీడియో వచ్చిన తర్వాత మొత్తం అంతా కూడా అప్లోడ్ చేస్తాను. బట్ ప్రజెంట్ అయితే నా ఫోన్లో తీసినవి, చుట్టాల ఫోన్లో తీసినవి నా దగ్గర ఈ క్లిప్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. అందుకే ఈ కొన్ని క్లిప్స్తోనే ఒక వీడియో అయితే చేసేసాను. తిరుపతిలో పెళ్ళి అంటే ఎక్కువ టైం తీసుకోరనమాట. ఒక 1-2 అవర్స్లో పూర్తి చేసేస్తారు మొత్తం. మన ఇంటి దగ్గర పెళ్ళి అయితే ఒక 4-5 అవర్స్ అలా పడుతుంది. అన్నీ 1 by 1 చేసుకుంటూ వస్తారు. అక్కడ జస్ట్ చేసేస్తారనమాట ఫాస్ట్గా. ఎన్నో పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి అన్నమాట ఒకటే ముహూర్తంకి, ఒకటని కాదు. సో ఫైనల్ అయితే ఆయన తాళి కడుతున్నాడు. ఇంకా పెళ్ళి అయిపోయింది. మేము రిటర్న్ ఈవినింగ్ ట్రైన్కి వచ్చేస్తున్నాం అన్నమాట గుంటూరు. సో దూరంగా లైటింగ్ కనిపిస్తుంది చూసారా, అదే తిరుపతి కొండ అనమాట. అప్పుడే స్టార్ట్ అయింది తిరుపతి నుంచి ట్రైన్. సో నేను ఇంకా వీడియో తీసుకుంటున్నా. చెప్పా కదా పెళ్ళికి ఫుల్ వర్షం అని చెప్పి. పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా పడుతూనే ఉందన్నమాట. చూడండి ఊరు మీద ఎలా వస్తున్నాయో. సో ఇంకా రాగానే నెక్స్ట్ డే మేము అన్నవరం అని, శ్రీశైలం అని అలా ఒక 2-3 days అయిన తర్వాత 3rd day రిసెప్షన్ అయితే పెట్టుకోవడం జరిగింది. సో అలా పెళ్ళి అయితే అయిపోయింది. ఇప్పటికైతే 1 year కూడా అయిపోయింది. సో సమ్ పిక్స్ ఉంటే యాడ్ చేశాను, చూసేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాం. బాయ్.